డాక్టర్ గారు ఈ రోజుల్లో ఎక్కువగా వింటుంది పిఆర్పి ఇంజెక్షన్స్. అసలు ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ఏంటి? దీనివల్ల వచ్చే నష్టం ఏంటి? పిఆర్పి ఇంజెక్షన్ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అంటే మన రక్తంలో ఎక్కువ శాతం రీజనరేటివ్ కెపాసిటీ ఉండే కణాలు, వాటిని మనం ప్లేట్లెట్స్ అంటాం. ఎప్పుడైతే మనకు దెబ్బ తగులుతుందో ఆ దెబ్బ తగిలిన దగ్గర బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి రక్తనాళం బ్లాక్ అయిపోయి అక్కడ ఈ ప్లేట్లెట్స్ ఫామ్ అయిపోయి బ్లీడింగ్ కాకుండా కాపాడుతుంది. ఇది ఒక ముఖ్య చర్య, క్లాటింగ్ ఫ్యాక్టర్ అంటాం. ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్ అన్నది మన బాడీలో లేకపోతే మనకు యూజువల్గా చాలామంది చిన్న దెబ్బలకు కూడా చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో మనకు ఈ ప్లేట్లెట్స్ రీజనరేటివ్, ఎక్కడైతే టిష్యూ డ్యామేజ్ అవుతుందో ఆ టిష్యూ దగ్గర బ్లడ్ క్లాట్ ఏర్పడి ఆ క్లాట్ నుంచి మనకు క్లాటింగ్ ఫ్యాక్టర్స్, ఈ యొక్క ప్లేట్లెట్స్ కూడా మనకు హెల్ప్ చేస్తాయి వూండ్ హీలింగ్. అందుకని మనకు ఎంత దెబ్బ తగిలినా కూడా 6 నుంచి 8 రోజుల్లో హీల్ అయిపోతుంది. అంతేకాకుండా ఏ బోన్ ఇంజురీ కానీ మనకు 3 నుంచి 6 వారాల్లో హీల్ అయిపోతుంది. దానికి ముఖ్య కారణము మన బాడీలో ఉండే కోఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల ప్రొటెక్షన్. అలాగే ఈ పిఆర్పి ఇంజెక్షన్ కూడా మనకు ముఖ్యంగా రీజనరేషన్ చేస్తుంది, నో డౌట్. బట్ దీన్ని ఈ మధ్య కాలంలో చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు. ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఈజ్ అన్ అథారిటీ టు కామెంట్ ఆర్ డూ ఎనీ ప్రొసీజర్ ఫర్ ద నీ. అంటే మాకు నీ యొక్క అనాటమీ, ఫిజియాలజీ, పెథలాజికల్ చేంజెస్ కూడా అవగాహన ఉంటుంది. కానీ ఒక అనెస్థీషియా డాక్టర్, ఒక ఎంబీబీఎస్ డాక్టరు యూజువల్గా మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తే పర్వాలేదు, కానీ ఇంటర్వెన్షనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఇది ఒక అపోకి, ఒక మాల్ ప్రాక్టీస్కు దారితీస్తుంది. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే పిఆర్పి ఇవ్వకూడదని అంటలే, పిఆర్పి ఇవ్వండి. పిఆర్పి ఇవ్వాలంటే మీరు స్పెసిఫిక్ డయాగ్నోసిస్కి రావాలి. మనం ఆర్థోపెడిక్ సబ్జెక్ట్లో ఒక స్పెసిఫిక్ డయాగ్నోసిస్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే స్టేజ్ 1కి మనం యూజువల్గా అంటే మోకాల్లో ఈ పొరలు దెబ్బతింటాయి. ఎప్పుడైతే ఈ మోకాలు ఉందో మోకాల్లో మెత్తడి పొరలు దెబ్బతిని గట్టి బోన్ ఎక్స్పోజ్ అయ్యి బోను వాపు, నొప్పి, ఎర్రబడ్డం, డీఫార్మిటీ రావడం మనం చూస్తాం. ఇది స్టేజ్ 1, 2, 3, 4లో మనం పర్టికులర్గా చూస్తాం. సో దానికి ఏం చేస్తాము, మన పేషెంట్ యొక్క రక్తం నుంచి ఒక 4 cc 4 ml రక్తం తీసుకొని దాన్ని మనం సెంట్రిఫ్యూజ్ చేస్తాం అన్నమాట. ల్యాబ్లో సెంట్రిఫ్యూజ్ చేసి దానిలో మనకు కణాలను సపరేట్ చేస్తాం. సో కణాలను సపరేట్ చేసినప్పుడు పైన మనకు ఎల్లోయిష్ ఫ్లూయిడ్ ఏదైతే తేరుతుందో దాన్ని మనం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం. సో ఇలా మనకు లైట్ ఎల్లోయిష్ కలర్లో ప్లాస్మా అని ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే ఇమీడియట్లీ ఏసెప్టిక్ ఆపరేషన్ థియేటర్లో ఈ మధ్య కాలంలో చాలామంది అల్ట్రాసౌండ్ గైడెడ్ చేస్తున్నారు, కొంతమంది సిఎం గైడెడ్ చేస్తున్నారు. బట్ యాజ్ అ ఆర్థోపెడిక్ సర్జన్గా ఐ సజెస్ట్, ఇఫ్ ఎట్ ఆల్ మీరు స్టేజ్ 2కు కానీ 3కు కానీ ఈ ప్రక్రియ చేయాలనుకుంటే ఆర్థ్రోస్కోపీ అని ఒక స్కోపు జాయింట్ లోపలికి పంపించి స్పెసిఫిక్గా ఎక్కడైతే డీజనరేషన్ ఉందో అక్కడ వీలైనంత వరకు బోన్ని కొంత డ్రిల్ చేసి బ్లీడింగ్ అయ్యే కండిషన్లో మనం దీన్ని ఇంజెక్ట్ చేస్తే తప్పకుండా దీని యొక్క రిజల్ట్స్ బాగుంటాయి. కానీ వీళ్ళు కొంతమంది మాల్ ప్రాక్టీస్ చేసే దొంగ డాక్టర్లు ఏం చేస్తున్నారు, ఆపరేషన్ అవసరం లేకుండా ఇంజెక్షన్ ద్వారా మేము మోకాలు నొప్పిని సరిచేస్తామని అంటున్నారు. అబ్సల్యూట్లీ నాకు అర్థం కానిది ఏంటంటే, ఇంజన్ ఉంటుంది, ఇంజన్లో బేరింగ్ చర్రాలు ఇరిగిపోయిన తర్వాత నువ్వు ఆయిల్ పోస్తే నడుస్తుందా? నడవదు కదా. సో మనం బేరింగ్ మార్చాల్సిందే. ఇంజన్ బేరింగ్ 10 సంవత్సరాలు పనిచేస్తే మన బేరింగ్ 50-60 సంవత్సరాలు పనిచేస్తుంది. సో మేము చెప్పే సజెషన్ ఏంటంటే స్టేజ్ 1లో మనం యూజువల్గా మోకాలు నొప్పి స్టేజ్ 1లో మనం ఏం చేస్తాము, మెడిసిన్స్ ఇస్తాము, ఫిజియోథెరపీ ఇస్తాము, జాగ్రత్తగా బ్రేస్ వేసుకోమని చెప్తాము, క్యాప్ వేసుకోమని చెప్తాము, నడుచుడు అవాయిడ్ చేయండి, సైక్లింగ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి అని చెప్తాం. తద్వారా కొంత స్టేజ్ 1ను మనం కంట్రోల్ చేయగలుగుతాం. స్టేజ్ 2లో ఆ పరిస్థితి ఉండదు, అయినా కూడా పెయిన్ వస్తుంది. ప్రిఫరబ్లీ మేము కూడా ఇంజెక్షన్ ఇస్తాం స్టేజ్ 2లో. మేము ఇదివరకు స్టెరాయిడ్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు స్టెరాయిడ్ మానేసాం.
ఇప్పుడు మేము ఇచ్చేది ఏంటి హైలోరినిజ్ ఇంజెక్షన్. హైలోరినిజ్ అంటే అది ఒక రీజనరేటివ్ కెమికల్ కాంపౌండ్ మెడిసిన్. తద్వారా మనకు లోపల పొరలు ఉద్భవిస్తాయి, పొరలు మెత్తగా పొరలు అవి ఫామ్ చేస్తాయని మనం ఒక కాన్సెప్ట్ అనుకున్నాం. ఆ తర్వాత కూడా మేము స్టేజ్ 2లో పిఆర్పి ఇంజెక్షన్ కూడా వన్ ఆఫ్ ద లైన్ ట్రీట్మెంట్. బట్ పిఆర్పి మేము ఇవ్వాలనుకున్నప్పుడు ఆర్థ్రోస్కోపీ చేసి పిఆర్పి ఇవ్వడం వల్ల మనం ఎగ్జాక్ట్ డిఫెక్ట్ ఎక్కడైతే బోన్ లాస్ అయిందో, ఎక్కడైతే కార్టిలేజ్ లాస్ అయిందో అక్కడే మనం కరెక్ట్ ఇవ్వగలుగుతాం. గుడ్డిగా మీరు సియామ్లో చూసుకుంటూ లేకపోతే మన అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ పైన ఇస్తే అది ఎక్కడికి పోతుంది, ఉండే ఫ్లూయిడ్లో తేలాడుతుంది కానీ కరెక్ట్ స్పాట్లోకి పోదు. సో ఇది మిస్గైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా పిఆర్పి ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల స్టేజ్ 4కి స్టేజ్ 3 స్టేజ్ 4కు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. స్టేజ్ 3 స్టేజ్ 4లో టోటల్గా లిగమెంట్ మొత్తం ఎగిరిపోతుంది, కార్టిలేజ్ మొత్తం ఎగిరిపోతుంది, ఎముక ఇర్రెగ్యులర్గా ఉంటుంది. దానికి మీరు ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల ఫలితం లేదు. ఎట్లయితే ఇంజన్లో బేరింగ్ చర్రాలు ఇరిగిపోయి బేరింగ్ అరిగిపోతుందో దానికి ఎలాగైతే బేరింగ్ మారిస్తేనే ఆన్సర్ అనుకుంటామో, అలాగే స్టేజ్ 3 దాటింది కానీ స్టేజ్ 4లో ఇర్రెగ్యులర్ బోన్ ఉండి డిఫార్మిటీ వచ్చి మొత్తం కూలబడి నడవలేని పరిస్థితి వాళ్ళకు కూడా మీరు ఇంజెక్షన్ ఇవ్వడం అన్నది మహాపాపం. అందులో ఇది చీపెస్ట్ ఇంజెక్షన్. ఈ పిఆర్పి ఇంజెక్షన్ కూడా మనకు 5,000కు మించి ఉండదు. దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ₹1,00,000 ఛార్జ్ చేస్తున్నారు. అంతేకాకుండా కేవలం ఇంజెక్షన్ ఇచ్చి వదిలిపెడితే పర్లేదు, కానీ వాళ్ళు జాయింట్ చుట్టుండే నరాలు జెనికులర్ నర్వ్స్ అంటారు, వాటిని అనెస్థీషియా డ్రగ్స్ను స్టెరాయిడ్స్ ఇచ్చేసి వాటిని కంప్లీట్గా బ్లాక్ చేస్తున్నారు. తద్వారా జాయింట్ న్యూరోపతిక్ జాయింట్ అవుతుంది. న్యూరోపతిక్ జాయింట్ అంటే 10 సంవత్సరాలు పనిచేసే మోకాలిని మనం 2 సంవత్సరాల్లో డ్యామేజ్ చేసుకుంటాం న్యూరోపతిక్ జాయింట్ వల్ల, ఎందుకంటే మనకు నొప్పి తెలియదు. అంతేకాకుండా జాయింట్ చుట్టూ రేడియో ఫ్రీక్వెన్సీ రేస్ ఇస్తున్నారు, తద్వారా నరాలు కాలిపోవడానికి. అసలు ప్రొటెక్టివ్. ఇప్పుడు దగ్గు తుమ్ములు ఎందుకు వస్తాయి, మన బాడీలో ఫారెన్ బాడీ వచ్చింది దగ్గి తుమ్ముతో బయటపడుతుందని అనుకుంటాం. అలాగే మోకాలు నొప్పి కూడా ఒక ప్రొటెక్టివ్ లేయర్. ఆ నొప్పిని కూడా మీరు కంప్లీట్గా టెంపరీగా మాయ మాటలు చెప్పి ఆపరేషన్ అవసరం లేదని చెప్పి ఇటు పిఆర్పి ఇంజెక్షన్ ఇస్తారు, అటు చుట్టూ జెనికులర్ నర్వ్స్ ఇంజెక్షన్స్ ఇస్తారు, పైనుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ఇస్తారు. తద్వారా జాయింట్ని న్యూరోపతిక్ జాయింట్ అంటే పర్మనెంట్గా జాయింట్ను చెడిపోయే విధంగా చేస్తారు. ఆ జాయింట్ మీకు ఇంకో 10 సంవత్సరాలు పనిచేసేది 2 సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత కంపల్సరీ ఆపరేషన్ చేయాల్సిన దారికి తీస్తున్నారు. సో నేను వార్నింగ్ ఇస్తున్నాను, ఈ అనెస్థీషియా డాక్టర్లు కానీ ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ వీళ్ళు ప్రజల్ని అడ్వర్టైజ్మెంట్ ద్వారా, ఈవెన్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకూడదు, కానీ డాక్టర్లు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు, అది పొరపాటు. సో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయకని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం మహాపాపం. తద్వారా మీరు లక్షలు దొబ్బి చేసే ప్రొసీజర్ 5-10 వేలు అయితే మీరు లక్షలు తీసుకొని వాళ్ళకి టెంపరీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. గంగవ్వ అనే ఒక ఫేమ్ ఉంది, ఆ ఆవిడకి ఒక అనెస్థీషియా డాక్టరు ఇంజెక్షన్ ఇచ్చి ఆమెను వీడియోలో ఆ ఇంజెక్షన్ ఇచ్చిన ఇమ్మీడియట్లీ వీడియో తీసి ఆమెకు బాగున్నట్టుగా ఆమెతోటి నవ్వుతూ ఒక వీడియో తీశారు. కానీ నేను ఒక 6 నెలల తర్వాత ఒక ఏరియాలో నాకు కలిస్తే నేను అడిగితే ఆమె బాధపడుతుంది, ఎక్కడి సార్ నాకు ఇంకా నొప్పి అట్లే ఉంది అని చెప్పేసి బాధపడుతుంది. సో ఇలాంటి మాల్ ప్రాక్టీస్ డాక్టర్ని చేయొద్దు అంటున్నాను. ఎందుకంటే ఇలాంటి మాల్ ప్రాక్టీస్ మీరు చేయటం వల్ల ప్రజలు టెంపరీగా మభ్య పెడుతున్నారు, కానీ పర్మనెంట్గా మీకు పుట్టగతులు ఉండవు. ఇలాంటి తప్పులు చేయకండి. ఈ పిఆర్పి ఇచ్చే టైంలోనే ఇవ్వాలి, ఇచ్చే చోటనే ఇవ్వాలి, క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇవ్వాలి, అందులో ఆర్థ్రోస్కోపీ ద్వారా ఇవ్వాలి, కానీ పైనుంచి అల్ట్రాసౌండ్లో చూసో లేకపోతే సియామ్లో చూసో ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ కాదు. డాక్టర్ గారు, ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ మిస్గైడ్ చేసి ఇచ్చారనుకోండి, దానివల్ల వచ్చే లాసెస్ ఏంటి? అబ్సల్యూట్లీ పిఆర్పి ఇంజెక్షన్స్ సేఫ్ మెథడ్లో ఇవ్వకపోతే ఒకటి భ్రమ, ఆ వ్యక్తులలో నెగ్లెక్ట్ అవుతారు. టెంపరీ అనెస్థీషియా ఇంజెక్షన్, రేడియో ఫ్రీక్వెన్సీ ఇంజెక్షన్ వల్ల ఇంకా నాకేం కాదని చెప్పేసి ఆ వ్యక్తి ఇష్టం వచ్చిన మోకాలు వాడితే తొందరగా 10 సంవత్సరాల మోకాలు 2 సంవత్సరాల్లో అరిగిపోతుంది. రెండోది జాయింట్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. మూడోది ఈ జాయింట్స్లో కొంత స్టెబిలిటీ లేకపోతే మిస్యూజ్ ఆఫ్ జాయింట్ వల్ల కూడా సబ్లక్సేషన్, డిస్లొకేషన్ రావచ్చు. ఈ ఇంజెక్షన్స్ వలన కూడా మనకు పర్టికులర్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రాదు. సో ఇలాంటి ఎన్నో సమస్యలు మనం ఏర్పడే ఆస్కారం ఉంటుంది. ఈ ఇంజెక్షన్స్ వలన మనకు యూజువల్గా
అప్పటి మందం కొంత ప్రొటెక్షన్ ఉంటుందో కానీ తొందరగా ఎముక ఇంకెక్కువగా అరిగే ప్రాబ్లం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 40 సంవత్సరాల క్రితం మేము స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చినాం, కానీ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల మోకాలు నరాల్లో నొప్పి తెలియక మోకాలు మిస్యూజ్ అవ్వటం వల్ల, మోకాలు ఎక్కువగా డ్యామేజ్ అవ్వటం వల్ల కూడా నష్టపడతారు. కాబట్టి మేము ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం మానేసాం, 40 సంవత్సరాల కింద మానేసాం. కానీ అదే ప్రాక్టీస్ ఇప్పుడు నాన్ ఆర్థోపెడిక్ దొంగలు ఎవరైతే ఉన్నారో అనెస్థీషియా డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు ఒక పెయిన్ క్లినిక్ పేరున పిఆర్పితో పాటు స్టెరాయిడ్ అనెస్థీషియా ఇంజెక్షన్స్ ఇచ్చి రేడియో ఫ్రీక్వెన్సీ ఇచ్చి మోసపూరిత ట్రీట్మెంట్ చేస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంటుంది. అలాగే ఎన్ఎంసి కూడా యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఇలాంటి మాల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది.